మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎందరో గొప్ప యోధులు, రాజులు, ఋషులు గుర్తుకొస్తారు. కాని వీళ్లందరి నీడలో అధికారం కాని, ఆయుధం కాని లేకుండా కేవలం సత్యం, నీతి వీటినే తన ఆయుధాలుగా చేసుకొని నిలబడిన ఒక గొంతుంది. ఆ గొంతే విదురుడిది. సరే, ఈ ప్రశ్న గురించే మనమీరోజు మాట్లాడుకోబోతున్నాం. ఒక పెద్ద సామ్రాజ్యం మొత్తం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పే ఒక్క గొంతుకు ఎంత శక్తుంటుంది? అసలు దానివల్ల ఏమైనా ప్రయోజనముంటుందా? అవును, ఆ ప్రశ్నకు ఒక రకమైన సమాధానమే విదురుడు. కురు సామ్రాజ్యం యొక్క అంతరాత్మలా నిలిచిన వ్యక్తి. ఆయన రాజూ కాదు, గొప్ప యోధుడూ కాదు, కాని రాజులకే దారి చూపించగల తెలివితేటలున్నవాడు. అసలు విదురుడి కథ ఎక్కడ మొదలవుతుంది? తన పుట్టుకతోనే. అది మామూలు జననం కాదు. తన అన్నదమ్ములైన ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుకకు, ఇతని పుట్టుకకు చాలా తేడా ఉంది. ఆ తేడాయే అతని జీవితాన్ని నిర్ణయించింది. విదురుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందు ధర్మం అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే కేవలం నీతి, నిజాయితీ కాదు. అదొక కాస్మిక్ లా, ఈ విశ్వాన్ని నడిపించే ఒక నియమం. విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు అంశంతో పుట్టాడు. అందుకే అతనికి ధర్మం అనేది ఒక ఆప్షన్ కాదు, అదే అతని ఊపిరి, అదే అతని ఉనికి. ఈ ముగ్గురి పుట్టుక వెనుక ఉన్న కథే వాళ్ల జీవితాల్ని శాసించింది. వ్యాసమహర్షిని చూడగానే అంబిక భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకుంది. ఫలితం జీవితాంతం చీకట్లో బ్రతికే ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఇక అంబాలిక భయంతో తెల్లగా పాలిపోయింది. ఫలితంగా పాండువర్ణంతో పాండురాజు పుట్టాడు. కాని తన పని తాను చేసుకుంటున్న ఒక దాసి మాత్రం ఎలాంటి భయానికి, ఆందోళనకి గురి కాలేదు. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత నుండే ఎలాంటి లోపాలు లేని సంపూర్ణ జ్ఞాని విదురుడు పుట్టాడు. ఇక్కడే అసలు విషయముంది. దాసికి పుట్టడం వల్ల విదురుడికి సింహాసనం మీద ఎలాంటి హక్కు లేదు. ఒక రకంగా చూస్తే ఇది లోటులా అనిపించొచ్చు, కాని నిజానికి ఇదే అతనికి అతిపెద్ద వరం. ఆ రాజ్యాకాంక్ష అనే బరువు లేకపోవడం వల్లే అతని ప్రతి మాట, ప్రతి ఆలోచన స్వార్థం లేకుండా కేవలం ధర్మం వైపే ఉండేది. సరే, పెరిగి పెద్దయ్యాక విదురుడు ఏమయ్యాడు? తన అపారమైన జ్ఞానంతో కురురాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. కాని ఆ అధికార కేంద్రంలోనే అతని అసలైన నైతిక పోరాటం మొదలైంది. ఇక్కడ విదురుడు ఏదో సామెత చెప్పట్లేదు. ఇది ఒక సూటి అయిన హెచ్చరిక. పాండవులు అనే ఆ పాములతో పెట్టుకోవద్దు, వాళ్ల కోపానికి గురికావద్దు అని తన అన్న ధృతరాష్ట్రుడిని పదే పదే హెచ్చరించాడు. అతని మాటల్లో రాబోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాని విదురుడి మాటలు వినే స్థితిలో ధృతరాష్ట్రుడున్నాడా? లేడు. పుత్రప్రేమ అతన్ని కళ్ళు లేనివాడిని మాత్రమే కాదు, చెవులు లేనివాడిని కూడా చేసింది. ఒకవైపు విదురుడు విషం గురించి హెచ్చరిస్తుంటే మరోవైపు దుర్యోధనుడు తన పగ అనే విషంతో పాండవుల్ని అంతం చేయడానికి ఒక భయంకరమైన ప్లాన్ గీశాడు. ఆ ప్లాన్ పేరు వారణావతం. పైకి చూట్టానికి పాండవుల మీద ప్రేమతో కట్టిన ఒక అందమైన భవనం. కాని లోపల లక్క, నెయ్యి, జనపనార, నిప్పు అంటుకుంటే క్షణాల్లో బూడిదైపోయే వస్తువులతో కట్టారు. ప్లాన్ చాలా సింపుల్. పాండవులు వాళ్ల తల్లి కుంతీదేవి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ఇంటికి నిప్పు పెట్టడమే. అయితే దుర్యోధనుడి కుట్రను విదురుడి తెలివి ఛేదించింది. తను గూఢచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు, కాని నేరుగా చెప్పలేని పరిస్థితి. అందుకే పాండవులకు మాత్రమే అర్థమయ్యే ఒక కోడ్ లాంగ్వేజ్లో సందేశం పంపాడు. ఆ హెచ్చరికతోనే వాళ్లు ఆ మృత్యుగృహం నుంచి బయటపడగలిగారు. అంటే ఇక్కడ విదురుడు కేవలం సలహాదారుడు కాదు, ప్రాణరక్షకుడు కూడా. కురుసభలో విదురుడి పోరాటానికి పరాకాష్ట మాయాజూతం. ఈ ఘట్టంలో అతని నీతివాక్కు ఎవరూ పట్టించుకోని ఒక అరణ్యరోదనలా మిగిలిపోయింది. ఆ జూదంలో యుధిష్ఠిరుడు అంచెలంచెలుగా ఎలా పతనమయ్యాడో మనకు తెలుసు. మొదట సంపద, తర్వాత రాజ్యం, ఆపైన తన నలుగురు తమ్ముళ్లను, చివరికి తనును తానే ఒడ్డాడు, ఓడిపోయాడు. శకుని కుతంత్రం, దుర్యోధనుడి పగ అతన్ని అధర్మమనే ఊబిలోకి లాగాయి. ఇక చివరిగా జరగకూడనిది, ఊహించకూడనిది జరిగింది. ద్రౌపదిని పందెంగా కాశాడు. ఒక కులవధువును నిండు సభకు జుట్టుపట్టి ఈడ్చుకొస్తుంటే ధర్మానికి ప్రతీకలుగా నిలబడాల్సిన భీష్ముడు, ద్రోణుడు లాంటి మహామహులు ఏం చేశారు? తలలు దించుకుని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ల మౌనం ఆ అధర్మానికి వాళ్ళిచ్చిన అంగీకారంలా మారిపోయింది. నిజానికి ఆట మొదలవక ముందే యుధిష్ఠిరుడు వేడుకున్నాడు. ఇది మోసపూరిత జూదం, ఇది పాపం, ఇందులో క్షత్రియ పరాక్రమం లేదు,
కేవలం వంచన ఉంది అని చెప్పాడు. కాని అహంకారంతో, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన కౌరవులు ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో, ఆ అవమానాల మధ్య ఒక్క గొంతు మాత్రమే ధైర్యంగా వినిపించింది. అది విదురుడి గొంతు. అతను దుర్యోధనుణ్ణి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది అధర్మం, ఇది కురువంశ నాశనానికి దారితీస్తుంది అని గట్టిగా ఆరిచాడు. కాని అతని నీతిమాటలు ఎవరూ వినలేదు. అది బహుశా అతని జీవితంలో అత్యంత ఓటమి చెందిన క్షణం, కాని నైతికంగా అత్యంత ఉన్నతమైన క్షణం కూడాదే. ఇక మహాభారత యుద్ధం ముగిసింది. విదురుడి జీవితం చివరి అంకానికి చేరుకుంది. ఇది రాజకీయాల నుంచి ఆధ్యాత్మికత వైపు సాగిన ఒక ప్రయాణం. ఆ మహాయుద్ధం తర్వాత విదురుడు కొంతకాలం కొత్త చక్రవర్తి అయిన ధర్మరాజుకు సలహాలిస్తూ సేవ చేశాడు. కాని చివరికి ఈ లౌకిక జీవితాన్ని పూర్తిగా వదిలేసి తన అన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీతో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత యుధిష్ఠిరుడు వాళ్లని చూడటానికి అడవికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక వింతైన, ప్రశాంతమైన దృశ్యం కనిపిస్తుంది. విదురుడు ఒక చెట్టుకు ఆనుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. కాని అతని శరీరంలో ప్రాణం లేదు. యుధిష్ఠిరుడు కూడా ధర్మదేవత అంశంతో పుట్టినవాడే. అందుకే అతను ఆ నిర్జీవ శరీరం దగ్గరికి వెళ్లగానే ఒక అద్భుతం జరిగింది. విదురుడి ఆత్మ ఒక తేజస్సు రూపంలో బయటకొచ్చి నేరుగా యుధిష్ఠిరుడి శరీరంలోకి ప్రవేశించి ఐక్యమైపోయింది. అప్పుడు యుధిష్ఠిరునికి అర్థమైంది తామిద్దరూ ఒకే ధర్మస్వరూపం అని. అప్పుడు ఒక ఆకాశవాణి విదురుడి పవిత్ర శరీరానికి దహన సంస్కారాలు చేయవద్దని ఆజ్ఞాపించింది. ఈ మాటలు వింటుంటే మనకు ధృతరాష్ట్రుడే గుర్తొస్తాడు కదా. విదురుడు తన సోదరుడు, తన మంచి కోరేవాడు. కాని అతని జ్ఞానాన్ని, అతని నీతిమాటల్ని ధృతరాష్ట్రుడు పూర్తిగా అంగీకరించలేకపోయాడు, ప్రేమించలేకపోయాడు. పుత్రమోహంలో పడి ధర్మాన్ని కాదనుకున్నాడు. అందుకే అతను కోరుకున్న శాంతిని ఎప్పటికీ పొందలేకపోయాడు. చివరిగా ఒక్క మాట. విదురుడు యుద్ధాన్ని ఆపలేకపోయి ఉండొచ్చు, కాని అతని జీవితం విఫలమైందా? అస్సలు కాదు. అతని విజయం ఫలితంలో లేదు. ఎవరు విన్నా వినకపోయినా, పరిణామాలు ఎలా ఉన్నా, చివరి వరకు సత్యం వైపు, ధర్మం వైపు నిలబడటంలోనే అతని అసలైన విజయముంది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. విదురుడి జీవితం మనకేం చెబుతోంది? మన మాట వల్ల ఏ మార్పు రాదని తెలిసినా సరే నిజం మాట్లాడటం మన కర్తవ్యమా, లేక మౌనంగా ఉండిపోవడం మంచిదా? దీనికి సమాధానం బహుశా మనలో మనమే వెతుక్కోవాలేమో. ఆలోచించండి.